హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ శ్రీహరిని. గోదావరి తీరం ఎంతో ఆహ్లాదకరం. సాయంత్రం పూట పుష్కర్ ఘాట్ మెట్ల మీద కూర్చుంటే అక్కడ నిన్ను పలకరించే గాలి ఎన్నో సుగంధాలు ఒక్కసారి విరజిమ్మినా ఆ గాలికి 1% కూడా సరిపోదు. మనకున్న బాధలు, సంతోషం ఏదైనా సరే గోదావరి తీరం పక్కన కూర్చుంటే బాధలను తేలిక చేస్తుంది, సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. రాజమండ్రిని దక్షిణ కాశీ అని కూడా అనొచ్చు. ఇప్పుడు అయోధ్య రామాలయం రాజమండ్రికి వస్తుంది. ఆ బాలరాముని సుందర దర్శనం కోసం చాలా కళ్ళు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాయి. రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ వారు ఈ దసరా నవరాత్రులకు బలమైన కంచుకోటలు కలిగిన మాహిష్మతి సామ్రాజ్యం లోపల అయోధ్య ఆలయ నమూనాని నిర్మిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది. సరదాగా జైంట్ వీల్ ఎక్కవచ్చు, చిరాగ్గా ఉంటే బ్రేక్ డాన్స్ చేయొచ్చు. సెప్టెంబర్ 18 నుండి ప్రారంభం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎక్కడో కాదు, మన లాలాచెరువు నేషనల్ హైవేలో లక్ష్మీ హోండా షోరూం పక్కన శ్రీరాంపురంకి వెళ్లే దారిలో ఉంది. నాకు తెలిసి దసరాకు దేవీ చౌక్ ఉత్సవాలకి అందరూ వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ కనిపిస్తారని నాకు అర్థమవుతుంది.